అందుకని సకలాంనాయాంత సంచారిణి సాయం తాండవ సంభ్రమాయ. సాయంకాలం అయ్యేటప్పటికి మంచి ఉత్సాహంగా బయలుదేరతాట. సంభ్రమాయ ఇంకా ఎంత సంతోషంగా బయలుదేరతాడోట. దేనికి? తాండవ సంభ్రమాయ. తాండవం చేస్తాడు. ఆ తాండవం చెయ్యడం అంటే ప్రదోష వేళలో సాయం సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది, చంద్రోదయం అవుతూ ఉంటుంది. ఈ రెండిటికి మధ్యలో ఎర్రటి కాంతి వస్తుంది. అటువంటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు సాయం తాండవ సంభ్రమాయ, సాయంకాలం తాండవం చేయడంలో సంభ్రమాయ పరమ సంతోషంగా ఉంటాడు. ఆ సమయంలో దేవతలందరూ కైలాస పర్వతం మీదకి ఎడతారు. అందుకే సాయంకాలం వేళ శివాలయం తప్ప ఏ ఇతర దేవాలయాన్ని దర్శనం చెయ్యొద్దని చెప్తారు. ప్రదోష వేళలో దేవాలయాలకు వెళ్ళినా దేవతల యొక్క తేజస్సులన్నీ కూడా కైలాసాన్ని చేరుతాయి. కాబట్టి సాయం తాండవ సంభ్రమాయ జటిని, ఆయన తాండవం చేస్తుంటే దేవతలందరూ తలకొక వాద్యం రోగిస్తారు.